కానీ ఆ పిల్లలు ఆ బాధ్యతలు ఎలా నిర్వర్తించాలో, ఆ బాధ్యతలు ఎలా ఉండాలో, యాజకత్వం ఎలా చేయాలో, యాజకుడు అనే వారు ఎలా ఉండాలో ఎప్పుడు బోధించిన పరిస్థితి మాత్రము ఇక్కడ కనబడటం లేదు. అంటే దాని అర్థం ఏమిటంటే ఏలీ తన కుమారుల పట్ల నిర్లక్ష్య స్వభావాన్ని అనుసరించాడన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏలీ నిర్లక్ష్యము, ఏలీ తన కుమారులకు సరైన రీతిలో నడిపించకపోవడం, ఏలీ తన కుమారులకు యాజకత్వం అయితే ఇచ్చాడు తప్ప యాజకత్వం చేసేవాడు ఎలా ఉన్నాడో సరైన బోధ వారికి చేయలేదు. కాబట్టి ఏమైందంటే యాజకత్వం చేసే పనిలో ఉన్నప్పటికీ ఏలీ కుమారులు బహు దుర్మార్గులైపోయారట. వారు చేసిన పని మనం తర్వాత వచనాల్లో చూసినట్లయితే బాగా గమనించండి. 2వ అధ్యాయం 17వ వచనం, అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేయుట యందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి కనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదైన. వారి యొక్క చేసిన పాపాలంట ప్రభువు సన్నిధిలో చాలా గొప్పమైపోయాయంట, అవి ఉన్నతమైనవి అయిపోయాయంట. అంతేకాదు వారు పాపమై చేయడమే కాదు, ఇశ్రాయేలు అందరూ కూడా ఎవరైతే ఆ యొక్క బలి వచ్చారో వాళ్ళందరినీ కూడా పాపం వైపు నడిపించినట్టుగా ఇక్కడ వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. అదే 22వ వచనం మనం చూసినట్లయితే ఏలీ బహువృద్ధుడాయను, ఇశ్రాయేలుకు తన కుమారులు చేసిన కార్యములను వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో సైనించిడిను మాట చెవిని పడగా వారిని పిలిచెట్లను, ఈ జనులు ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడనివి, ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయించున్నారు? నా కుమారులారా ఇలాగ చేయవద్దు, నాకు వినబడింది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయించున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన దేవుడు విమర్శ చేయను, కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన వారి కొరకు ఎవరు విజ్ఞాపన చేయను అనెను. అయితే యెహోవా వారిని చంపదలచేయుడని కనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయేది. దేవునికి స్తోత్రము కలుగును కాక. అందరూ చెప్తామండి హల్లెలూయా. ఏలీ కుమారుల యొక్క పాపము బహు గొప్పదైపోయిందంటే దేవుడి దృష్టిలో. యాజకత్వం చేస్తూ కూడా అనేక మంది నడిపిస్తూ కూడా తండ్రి బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా ఆ యాజకత్వానికి ఉండవలసిన పరిశుద్ధత, యాజకత్వానికి ఉండవలసిన లక్షణాలు ఏలీ కుమారులు లేకపోవడమే కాకుండా అనేక మంది పాపమని చేయడానికి ఏలీ కుమారులు కారణమయ్యారంట. వచ్చిన స్త్రీలతో పాపము చేయడం ప్రారంభించారంట. ఇవన్నీ కూడా ఏలీకి ఒక రోజు తెలిసే, తండ్రికి ఒక రోజు తెలిసే. పిల్లల్ని పిలిచాడు, అరే మీరు చేసే పని ఏంటి, నేను మీకు చెప్పిన పని ఏంటి, మీరు చేసిన పని ఏంటి, ఇలాగ చేయకూడదు అంటే తండ్రి మాటను ఏం చేశారంట, పెడచెవిని పెట్టారంటే. ఈ ముసలోడు అలాగే మాట్లాడతాడు, ఈ ముసలోడు అలాగే మాట్లాడతాడు, పని మనదే అనుకుని పెడచెవిని పెట్టారంట. అంతేకాదు ఏలీ గురించి ఇంకొక మాట చెప్తుంది 29వ వచనంలో, నా నివాస స్థలములకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరు ఎలా తృణీకరించుచున్నారు? మిమ్మల్ని ప్రభు పెట్టుకున్నటకై నా జనులకు ఇశ్రాయేలు చేయి నైవేద్యములను శ్రేష్టమైన భాగములు పట్టుకొనొచ్చు, నాకంటే నీ కుమారులు నీవు గొప్ప చేయించున్నావు. దానికి స్తోత్రం కలిగింది కాక. ఏలీ చేసిన పని ఏంటంటే దేవుడి కంటే తన కుమారులు గొప్ప చేసాడంట. అంటే ప్రజలందరి ముందు గొప్ప చేశాడు తప్ప యాజకత్వములకు ఉండవలసిన పరిస్థితి ఏనాడు ఏలీ బోధించలేదు. ఏలీ నిర్లక్ష్య స్వభావం, ఏలీ ఆ పిల్లల విషయంలో తీసుకున్న నిర్లక్ష్యంగా ఉండడం వ్యవహారం ఏమైందంటే చివరికి ఏలీ కుటుంబాన్ని నాశనం చేసింది. దేవుడు ఏమన్నాడు, నా నైవేద్యం నడిపించడానికి నీ కుటుంబాన్ని ఎన్నుకున్నాను, కానీ ఇప్పుడు మీ కుటుంబం నైవేద్యం నడిపించడానికి నాకు ఇష్టపడట్లేదు. నీ కుటుంబంలో యవ్వనస్తులుగా ఒక్కరు కూడా ఉండరు. అంటే యవ్వన ప్రాయములో వృద్ధాప్య వరకు వచ్చే వరకు కూడా ఎవరు ఉండరు, అందరూ యవ్వన ప్రాయములోనే మరణిస్తారని శాపము ఏలీ కుటుంబాన్ని మీదకి వచ్చింది. ప్రియ సహోదరి, నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే ఏలీ నిర్లక్ష్యము కుమారులు ఎలా నడిపించిందో ఒక్కసారి ఆలోచన చేయండి. నిర్లక్ష్యం అనేది చాలా సింపుల్ గా కనబడవచ్చు, అశ్రద్ధ అనేది చాలా సింపుల్ గా కనబడవచ్చు, తర్వాత చేద్దాంలే చూద్దాంలే అన్న స్వభావం చాలా సింపుల్ గా కనబడవచ్చు. ఆ పిల్లలు చేసే పనులు ఒకవేళ ముందు విన్నాడు లేదు, వాక్యపరంగా రాయలేదు, కానీ ఒకసారి మాత్రం విన్నప్పుడు వచ్చి చెప్పాడంటే ఇలా చేయకూడదని. కానీ అప్పటికే పిల్లలు వినే స్థితిలో లేరు. ఆ యొక్క తండ్రి మాటను పెడచెవిని పెట్టారంట. వారు చేసే కార్యాలు మాత్రం చేసుకుంటూ వెళ్ళిపోయారంట. ప్రియ సహోదరులారా, ఏలీ మొట్టమొదటి నుంచి సరైన శ్రద్ధ వహిస్తే నిర్లక్ష్య స్వభావాన్ని విడిచిపెట్టి యాజకత్వము ఇవ్వడమే కాదు, కానీ యాజకుడు ఉండవలసిన పరిస్థితి కూడా ఏలీ కుమారులు
ఇచ్చి ఉంటే ఆ యాజకత్వం చేస్తూ అంత బహుఘోరమైన పాపం వాళ్ళు చేయకపోదురు. దానికి స్తోత్రం కలిగింది కాక అంత చెప్తామండి. హల్లెలూయా. ఈ రోజు మన నిర్లక్ష్యం చాలాసార్లు మన కుటుంబానికి శాపం అవుతుంది. ఈ రోజు తల్లిదండ్రుల నిర్లక్ష్యము పిల్లలకు శాపం అవుతుంది. ఈ రోజు మన నిర్లక్ష్యము మన కుటుంబానికి, మన నిర్లక్ష్యము మన స్నేహితులకి, మన నిర్లక్ష్యము మన రక్త సంబంధులకి చాలాసార్లు శాపంగా మారుతుంది. ఈ రోజు మన దేవుడి సన్నిధిలో నిర్లక్ష్య స్వభావంగా నిర్లక్ష్యంగా జీవిస్తున్నాం. దేవుడు ఎన్నోసార్లు మాట్లాడుతున్నప్పటికీ అందుకే వాక్యం చెప్తుంది, ఎంత చేసినా నా ప్రజలు నా మాట విననల్లకపోయేరట. నిర్లక్ష్యం. ఈ రోజు ఈ క్రైస్తవుడికి, ప్రతి ఒక్క క్రైస్తవులలో ఈ స్వభావం కనబడుతుంది. నిర్లక్ష్యం. దేవుడు వాక్యం చెప్తున్నా నిర్లక్ష్యం, దేవుడు మాట్లాడుతున్నా నిర్లక్ష్యం, పదే పదే దేవుడు ఇది తప్పు ఇది తప్పు అని చెప్తున్నా నిర్లక్ష్యము, వాక్యము హెచ్చరిస్తున్నా నిర్లక్ష్యము. ఈ నిర్లక్ష్యం చివరికి ఏం చేస్తుందంటే మన జీవితాన్ని ముగింపు చాలా విచారకరంగా ఉంటుంది. ఏది యాజకుడే, యాజకత్వం చేసేవాడే. ఎన్ని సంవత్సరాలు యాజకత్వం చేశాడు? 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు యాజకత్వం చేశాడట. 40 సంవత్సరాలు ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా వ్యవహరించాడట. అటువంటి ఏలి కుటుంబం ఏమైందంటే చివరికి బహుఘోరంగా ముగియబడింది. కారణం ఏమిటంటే ఏలి యొక్క నిర్లక్ష్యం. దేవునికి స్తోత్రం కలిగిన కాక. కుమారుల విషయం తీసుకోవలసిన శ్రద్ధ తీసుకుంటే యాజకత్వం చూడండి, కుటుంబ పరంగా వంశపారంగా వచ్చే పరిణాతి అప్పగించాడు, కానీ ఆ వంశపారంగా వచ్చే భక్తిని మాత్రం పిల్లలు ఇవ్వలేకపోయాడు. ఏలి ఎంత యథార్థంగా, ఏలి ఎంత ఖచ్చితంగా తన యొక్క పాత్ర నిర్వర్తించాడు, అదే పాత్రలుగా పిల్లలు నిర్వర్తించడంలో మాత్రము ఏలి విఫలమయ్యాడు విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు పరిపాలించాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా వచ్చాడు. ఏ చిన్న తప్పు వచ్చినా, ఏ చిన్న గొడవ వచ్చినా, ఏ చిన్న వివాదం వచ్చినా ఇశ్రాయేలుకి 40 సంవత్సరాలు తీర్పు తీర్చాడు. కానీ ఈరోజు తన కుటుంబానికి దేవుడే తీర్పు తీర్చాడు. కారణం చెప్పండి, నిర్లక్ష్యం. చెప్పండి, కారణం నిర్లక్ష్యం. కేర్లెస్, నిర్లక్ష్యంగా ఉండడం. ఆ పిల్లలకి యాజకత్వం అయితే పిల్లలకి ఇచ్చాడు, కానీ తన ఉద్యోగాన్ని అయితే పిల్లలకి ఇచ్చాడు, కానీ ఏదో ఈ పని చేయండి అని చెప్పాడు, కానీ ఆ పనికి ఎలా ఉండాలో మాత్రము వాటిని ట్రైనప్ చేయలేదు. దానికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. అంత చెప్తామండి. హల్లెలూయా. ఈరోజు చాలా మంది దైవ సేవకుల పిల్లలు దైవ సేవకులు అవుతున్నారు, కానీ ఆ తండ్రి యొక్క పేరు నిలబెట్టలేకపోతున్నారు. కారణం ఏమిటంటే వంశపారంపర్యంగా క్రైస్తవుడు, వంశపారంపర్యంగా యాజకుడు, వంశపారంపర్యంగా సేవకుడు అయ్యాడు తప్ప హృదయపు బట్టి లేకపోతే నిజముగా దేవుడి సన్నిధిలో అన్ని విధాలు ట్రైనప్ అయ్యి సేవ చేసేవాడు కానీ, లేకపోతే దేవుడి సన్నిధిలో ఉండేవాడు కానీ బహు తక్కువ. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఈరోజు చాలా మంది ఏమన్నా రక్షణ పొందావా దేవుడు అయిపోయి దేవుడు తెలియబడి పుట్టు క్రైస్తవులు అండి, పుట్టు క్రైస్తవులు ఎవరు కాదు. క్రైస్తవత్వం అనేది కులం కాదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఒకవేళ వంశపారంపర్యంగా మా తాత మా ముత్తాత దేవుడు నమ్ముకున్నాడు, మా తాత దేవుడు నమ్ముకున్నాడు, మా నాన్న దేవుడు నమ్ముకున్నాడు, కాబట్టి నేను దేవుడు నమ్ముకున్నాను అంటాడు. ఇలాగా తాతల దగ్గర నుంచి ఈడు దేవుడు నమ్ముకున్నాడు అనుకోండి, ఈడు కూడా దేవుడు నమ్ముకున్నాడు అంతే తప్ప అందులో ఏంటని పూర్తిగా వాడికి తెలియదు. ఈడు కూడా ఎలాంటి ఈడు ఆచార క్రైస్తవుడు అంటే తాత ముత్తాతల నుంచి ఆస్తి అయితే ఎలాగైతే వచ్చిందో అలాగే క్రైస్తవత్వం అనే పేరు మొత్తం కూడా అలాగే వచ్చింది. దానికి స్తోత్రం కలిగింది కాక. ఈరోజు ఏలి నిర్లక్ష్యము తన కుమారుని స్థితిని మార్చివేసింది. తన కుమారుడు దేవుడు ఉగ్రతకు లోనేటట్టుగా చేసింది. ఇంకొక వ్యక్తిని నేను చూపించాలని ఆశపడుతున్నాను. మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నుండి నేను చదువుతున్నాను. కాబట్టి వారు మా ఏలివాడును రాజువాడవు నీ కొరకు తగిన చిన్నదాన్ని వెతుకుట మంచిది. ఆమె రాజుని సభకు ముందుండి నిన్ను ఆదరించి వెంట కలుగుటకు నీ కౌగిటిలో పట్టుకునమని చెప్పి ఇశ్రాయేలు దేశపు దిక్కులన్నింటిలో తిరిగి ఒక్క చక్కని చిన్నదాన్ని వెతికి అభిషేకు అను షూనేమీరాలని చూచి రాజునద్దుకు తీసుకుని వచ్చి ఈ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి ఉపచారం చేయి